ఎస్, అల్లు అర్జున్ ఇన్సిడెంట్స్ రోజు రోజు ముదురుతోంది. బికాజ్ నిన్న ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగిందో అప్పుడు మళ్ళీ ఇంకోసారి అంటే మొన్నటి వరకు కొంత కామ్ డౌన్ అయింది. ఇంకా కేసు నడుస్తుంది కాబట్టి అందరు అనుకున్నారు ఇంకా పర్లేదులే, కేసు అదంతా కూడా నడుస్తుంది అని. నిన్న సిపి ప్రెస్ మీట్ కావచ్చు, ఆ తర్వాత ఏసీపీకి సంబంధించిన విష్ణు అనే ఆఫీసర్ ప్రెస్ మీట్ కావచ్చు, ఆ తర్వాత నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి కావచ్చు, ఇవన్నీ మూడు ఇన్సిడెంట్స్ ఒకటేసారి జరిగేసరికి మళ్ళీ ఇంకోసారి ఈ వివాదం తెరపైకైతే వచ్చింది. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కరాటే కళ్యాణి గారు. షీఈ్ యాక్ట్రెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సినీ ఇండస్ట్రీలో ఏది జరిగినా కూడా తొందరగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. యా కళ్యాణి గారు, వెల్కమ్ అండి. నమస్తే అమ్మా, వెల్కమ్. థ్యాంక్ యూ. మీకు కూడా. యా మ్యామ్, మీరు నిన్న చూసిండ్రు ఆ అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి జరిగిన తర్వాత మీరు రెస్పాండ్ అయినరు. కానీ చాలా మంది ఇంకా కూడా అంత ఓపెన్ గా రెస్పాండ్ అయిన పరిస్థితి లేకుండే. అంటే మొన్న అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళి వచ్చిర్రో, ఐ మీన్ బెయిల్ కి సంబంధించి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే వచ్చిండ్రో అందరూ వరుస పెట్టి ఇంటికి వచ్చిండ్రు. కానీ ఈ ఇన్సిడెంట్ నిన్న దాడి జరిగిన తర్వాత చాలా తక్కువ మంది రెస్పాండ్ అయ్యారు. ఏమైంది, ఎందుకని? యాక్చువల్లీ ఈ ఇష్యూలో నేను చాలా బాధపడుతున్నాను. ఒక ప్రాణం పోయింది, ఇంకొక అబ్బాయి చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నాడు. వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్, తను ఇంకా బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు మన సిపి గారు. అలాగే మన సీఎం గారు కూడా ఆ అబ్బాయి చనిపోయాడు అన్నట్టుగానే మాట్లాడారు. ఇవి వినే నేను కూడా ఆయన చనిపోయాడని ఎందుకంటే నేను ఊళ్ళో లేను. యాక్చువల్లీ నేను 1 month నుంచి నేను అవుట్ ఆఫ్ స్టేషన్. సో ఇప్పుడు ఏంటంటే నేను లేకపోతే నేను వెళ్ళి పలకరించే పరిస్థితి నాది. వెళ్ళిపోతాను నేను ఎక్కడికైనా, ప్రాబ్లం అమ్మాయిని కూడా పలకరించేదాన్ని వెళ్ళి. కానీ నేను లేకపోవడం వల్ల ఊళ్ళో నేను వెళ్ళలేదు, వినడమే అవుతుంది ఈ సోషల్ మీడియాలో చూడటం. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన వెళ్ళి అందరూ పరామర్శిస్తుంటే నేను కూడా తిట్టుకున్నాను. ఏంటి ఇప్పుడు పరామర్శించాల్సింది అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఇతనికి ఏమైంది? ఇతన్ని అరెస్ట్ చేశారు అంటే చాలా మందిని అరెస్ట్ చేస్తారు, చాలా మంది తప్పులు. ఇతని తప్పు కూడా ఉంది, అందులో తప్పు ఉంది, అందరూ ఒప్పుకోవాలి. బట్ అంత కావాలని చేసిన తప్పు కాకపోయినా తప్పు ఉంది, కావాలని చేసిన తప్పు కాదు అది. బట్ తప్పు అంటే కొంత వినలేదు అన్నది మన సీఎం గారు చెప్పిన వచ్చిన ప్రూఫ్స్ బయటకు వచ్చిన కొంచెం ఉంది కాబట్టి మనం దాన్ని సపోర్ట్ చేయడం. అక్కడికి వెళ్ళాలని మనకి ఆ రోజు నేను బయలుదేరి వచ్చాను ఊళ్ళోకి. బట్ నేను వెళ్ళలేదు, ఎందుకంటే వెళితే మనం కూడా అందరితో పరామర్శించినట్టు అవుతుంది, ఒక ఫోటో వీడియో వస్తుందేమో. కానీ నాకు అది కావాల్సింది కాదు. మెయిన్ అబ్బాయి కోలుకుంటున్నాడు అనేది సంతోషం, ఇంకా కోలుకోవాలి, అబ్బాయి బాగా తిరిగితే సంతోషించాలి మనందరం కూడా. తల్లి ఎలాగూ లేదు, ఆ తల్లి తండ్రి కొంచెం, ఇప్పుడు తండ్రి కొంచెం ఆనందపడతాడు ఈ బాబు అన్న కొంచెం ఇదైతే. కానీ అల్లు అర్జున్ గారికి కొంచెం బాధ్యతగా ప్రవర్తిస్తున్నారా ఇప్పుడు, లేకుండా ఏం మాట్లాడుతున్నారు అన్నది ప్రెస్ మీట్ లో కొంచెం ఆయన ఆవేదన ఏదో చెప్దాం అనుకున్నాడు కానీ బట్ ఎక్కడో ఈ మిస్ఫేర్ అవుతుంది, అది కొంచెం ప్రాబ్లం అయింది. దానివల్ల వీళ్ళంతా వెళ్ళి ఇండస్ట్రీ అంతా కూడా ఆ రోజు పలకరించారు, అరెస్ట్ చేశారు అన్యాయంగా అన్నట్టు ఫీల్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ వల్ల కొంతమంది రియలైజ్ అయిపోయారు ఇతను కొంచెం ఏదేదో మాట్లాడుతున్నాడు అని, ఇంకోటో. ఇప్పుడు వెళ్ళరు. ఎందుకంటే నేను ఎందుకు రెస్పాండ్ అయ్యానంటే ఇప్పటికీ చెప్తున్నా, రేవతి వాళ్ళ అబ్బాయికి నేను సపోర్ట్, రేవతి వాళ్ళ అబ్బాయికే నా సపోర్ట్ అంతా. కానీ అల్లు అర్జున్ గారు బీయింగ్ ఏ ఇండస్ట్రీ పర్సన్, నేను కూడా ఇండస్ట్రీలో కొన్ని ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ నేను రెస్పాండ్ అవుతుంటాను. ఈ ఒక్క ఇష్యూలోనే కాదు, మీకు తెలుసు. సో నాకేమనిపించింది అంటే ఇండస్ట్రీలో అంత ప్రతీకార చర్యలు చేయకూడదు అని. దానికి ఏమైనా ఉంటే శిక్ష ఆయన కోర్టులో ఉంది, అవుతుంది. కానివ్వండి, శిక్ష పడాలి ఎవరికైనా. తప్పు చేస్తే నాకైనా మీకైనా ఇంకొకరికైనా శిక్ష పడాల్సిందే. కానీ ఎంత హీరో అయినా శిక్ష పడాల్సిందే. కానీ ఇలా ప్రతీకార చర్య చేస్తున్నారే బయట నుంచి విద్యార్థి నాయకులు, ఇవన్నీ ఎందుకు ఉంటారు? ఇవన్నీ పని ఇందులో వీళ్ళు వచ్చి చెయ్యొచ్చు, బట్ ఎలా యాక్సిడెంట్ చేయాలి అలా చేయండి, ఇంటికి వెళ్ళిపోయి ఎరక్కొట్టేసి చేయండి, ఇది తప్పు. ఇలాంటి దాడులు తప్పు, భౌతిక దాడులు తప్పు అనేది నా మెయిన్. అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేసేద్దామని ఇంకోటని కాదు, ఇండస్ట్రీ తరఫున కూడా నాకు ఫీల్ అనిపించింది. ఇండస్ట్రీలో ఆయన ఉన్నారు, మేమున్నాం, అందరూ ఉన్నాం, ఇంకొక రోజు ఇంకొకరి గురించి కూడా అవ్వచ్చు కదా. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయి కదా. ఇప్పుడు మనం ఈ రోజుతో అయిపోయిందని చెప్పలేము ఏది. సో ఇదంతా నాకు బాధ కలిగించిన విషయం. సో నేను అందుకని క్విక్ రెస్పాన్స్ ఉంటుంది నాది, నేను రెస్పాండ్ అయిపోయాను. సో అలా రెస్పాండ్ అయ్యాను. దానిలో నేను కూడా చెప్తున్నా, అబ్బాయి చనిపోయాడు అనే విధంగా రేవంత్ రెడ్డి గారు, సిపి గారు, ఏసీపీ గారు వీళ్ళందరూ మాట్లాడిన ప్రెస్ మీట్లు విన్నాను. కాబట్టి అందులో చనిపోయారు, బ్రెయిన్ డెడ్ అయిందని ఒకళ్ళు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు చనిపోయారని చెప్పారు, తల్లి చనిపోయిన ఇద్దరు శవాలుగా ఉన్నా కూడా పట్టుకుని వదలలేదు అని చెప్పారు. ఇవన్నీ నాకు మైండ్ లో ఫీడ్ అయినాయి కాబట్టి నేను అట్లా మాట్లాడాను. అంతేగాని ఆ శ్రీతేజ్ కోలుకోవాలని పూర్తిగా కోరుకున్నాను. ఒకవేళ అబ్బాయి ఇంకా రెస్పాండ్ అవుతుంటే మాత్రం అబ్బాయి తొందరగా కోలుకోవాలి, శ్రీరామ రక్ష, నా మాటను వెనక్కి తీసుకుంటా ఆ విషయం. ఎస్,
యాక్చువల్లీ అంటే సిపి గారు నిన్న ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు కళ్యాణ్ గారు, మీరు చూసారో లేదో. యాక్చువల్లీ తను వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ లేదు. 10-15 మందో థియేటర్స్ దగ్గర ఎప్పుడైతే సినిమా రిలీజ్ అవుతుందో, అది కూడా ఒక పెద్ద స్టార్ కి సంబంధించిన సినిమా రిలీజ్ అయినప్పుడు జనరల్ పోలీస్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఉంది అక్కడ. అవునా? 40 మంది బౌన్సర్లను వేసుకొని ఇందిరా పార్క్ ఎక్కడ, సంధ్యా థియేటర్ ఎక్కడ, అక్కడి నుంచి ప్రజలకు వేవ్ చేసుకొని వస్తే ఏంది పరిస్థితి, ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. అయినా సరే తను ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారు, నేనేం చేయలేదు అని చెప్తున్నారు. 40 ప్రూఫ్ మంది ఉంది కదా. బౌన్సర్లు, 15 మంది పోలీసు వాళ్ళు. ఏంది మేడం ఎస్, ఇది? అంటే అదైతే తప్పండి, అది తప్పు. ఒక నేషనల్ అవార్డీ, అలాగే ఒక మంచి పవర్ఫుల్ స్టార్ ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన సరైన గైడ్ లైన్స్ లేదంటాను నేను. ఆయన గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ గా లేరని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడు అభివాదం చేయడం, ప్రజల్ని ఆ, వాళ్ళకి దగ్గర అవ్వడం, వాళ్ళతో మమేకం అవ్వడం, ఇదంతా కావాలి. ఆర్టిస్ట్ మాకు ప్రతి నిమిషం ప్రజల్లో ఉంటాం. కానీ ఆయన లాంటి వ్యక్తి సడన్ గా బయటకు వస్తే చాలా అల్లకల్లోలాలు అవుతాయి. అలాంటిది మనం మైండ్ లో పెట్టుకొని దాన్ని బట్టి ఈయన శాంతి భద్రతకి ఎప్పుడు కూడా భంగం వాటిల్లకుండా ఆయన చూడాలి. అలాంటివి చేయాల్సింది ఈయన కొంచెం సైడ్ అయిన గైడ్ లైన్స్ లేకుండా మీరు వెళ్తే బాగుంటుంది బాబా అనే వాళ్ళ మాట వినేసి వెళ్ళిపోయారా ఇంకొకటి తెలియదు. కానీ అది చేయకుండా ఉండుంటే ఇంత లేదు, ఈ గొడవే లేదు అసలు. ఇదే లేదు, అక్కడే స్టార్ట్ అయింది మెయిన్. సో అల్లు అర్జున్ గారికి సరైన గైడ్ లేదని నేను ఫీల్ అవుతున్నాను. అన్ని విధాలుగా ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ లో కూడా అల్లు అరవింద్ గారు చూస్తున్నారు తప్ప ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడే పద్ధతిలో ఈయన తండ్రి మాట కొంచెం విని కొన్ని చేస్తే ఇంకా బాగుంటుందని ఫీల్ అయ్యింది నేను విన్న తర్వాత. బట్ అదైతే రాంగ్ అండి, దాన్ని నేను పూర్తిగా ఖండిస్తాను. అలా వెళ్లకుండా ఉండాల్సింది. వెళ్ళి ఉన్నా కూడా కొంచెం ప్రికాషన్స్ ఉండుంటే బాగుండేది. ప్రికాషన్స్ లేవు. సో అది అనుకోని యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ అది. కానీ వాళ్ళ ప్రాణాలు అయితే తేలేం కదా, చాలా యా, ఇబ్బంది నా కదా. తప్పు లేదు. ఎస్, ప్రెస్ మీట్ లో, మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా నా తప్పు లేదు. ఎస్, నేను ఖండిస్తున్నాను. ఆ నా తప్పు లేకపోయినా సరే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, అసలు నేను చేయని దానికి కూడా నన్ను బ్లేమ్ చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడిండ్రు. ఎప్పుడు అసెంబ్లీలో పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కన్సర్న్ మంత్రి కావచ్చు, మాట్లాడిన తర్వాత అగైన్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వెంటనే మాట్లాడడం, దానికి సంబంధించే నిన్న మరి ఆ, ఇంటి మీద దాడి జరిగింది. దట్స్ ద రీజన్. ఎవిడెన్స్ అంటే లేక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉందని ఇతను ఫీల్ అయ్యారు. బట్ ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ అన్ని క్లియర్ గా ఉండేసరికి ఎస్, ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈయన దొరికిపోయాడు. ఇప్పుడు ప్రజల్లో ఏముంది, ఇతను తప్పు చెప్పాడు అన్న ఫీల్ వెళ్ళిపోయింది. యాక్చువల్లీ అతనికి కూడా తెలియదు లేక్ ఆఫ్ ఎవిడెన్స్ ఏముందిలే అనుకున్నాడేమో. బట్ ఆయనకి నిజం లేదు, ఒకటి మాత్రం నిజం, ఎవరు కావాలని చేయరు. ఆయన కూడా మంచి అబ్బాయి, అట్లా చేసే వ్యక్తి కాదు. అది మనం కన్సిడర్ చేయాలి. బట్ జరిగిన ఇన్సిడెంట్ ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు, ఫేమ్ కన్నా కూడా ప్రాణం ఎక్కువ. ఫేమ్ కన్నా ప్రాణం ఎక్కువ. సో ప్రాణం గురించి ఆలోచిస్తారు తప్ప అదే మెయిన్ గాని ఫేమ్ కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫేమ్ వచ్చిందా, ఫేమ్ ఉందా అన్నది పక్కన పెడితే నిన్న దాడి చేసిందా నేను ఖండిస్తాను తప్ప ఆయన మాట్లాడే మాటలను వాటికి పెట్టుకుని నేను సపోర్ట్ చేయను. ఎందుకంటే ప్రాణమే ముఖ్యం, ప్రాణమే అసలు అవసరం అక్కడ. సో నేను ఊళ్ళో లేకపోవడం వల్ల నాకు కూడా గ్యాప్ వచ్చింది. తర్వాత నేను చూశాను. అయినప్పటికీ ఏది జరిగినా ఏమైనా కూడా ఇప్పుడు ఆ రేవతి అయితే వెనక్కి రాదండి. వాళ్ళ అబ్బాయి కోలుకుంటే సంతోషపడతారు. ఈ రెండే నేను చెప్పగలను. ఇవి ఇది ఇంకా ఈ ఇన్సిడెంట్ అలా రోజు రోజుకి అంటే ఒక సీరియల్ లాగా రన్ అవుతుంది. ఇది కొంచెం ఈ సిరీస్ అట్లా కొంచెం ఫుల్ స్టాప్ పడి అల్లు అర్జున్ గారు కొంచెం ఆలోచించి బాధ్యతాయుతంగా ఏదో విధంగా కొంచెం ఇంకా మంచిగా, ఎలాగో కోర్టులో ఉంది ఆయన మధ్యంతర బెయిల్లో ఉన్నాడు. ఆయన ఆ బెయిల్ రద్దు అవుతుందా, బెయిల్ తో ఉంటాడా, లేకపోతే దాన్ని ఏం చేస్తారు, ఆ కేసు ఏమవుతుంది, తర్వాత వాళ్ళు కేసు తీసేసుకుంటారా, ఏం జరుగుతుందో మనం వెయిట్ చేయాలి. యా, బట్ తెలంగాణ పోలీసులు మాత్రం డెఫినెట్లీ అంటే బెయిల్ మీద ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడడం తప్పు. అండ్ ఇవన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. అయినా సరే నేను ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు కాబట్టి తెలంగాణ బెయిల్ ని పోలీసులు రద్దు చేయాల్సిందిగా కోరుతున్నారు. ఏం జరగచ్చు అనుకుంటున్నారు కళ్యాణి గారు? మేబీ తెలంగాణ పోలీసు అయితే గట్టిగానే పనిచేస్తున్నారు. అందరి విషయాలు ఎలా చేస్తారు లేదని వెయిట్ అండ్ సీ చూడాలి మనం. ఇండస్ట్రీ పర్సన్స్ కి ఎవరికైనా ఏదైనా అయితే వెంటనే క్విక్ రియాక్షన్ ఉంటే ఇది పెద్దవాడు కదా, హీరో కదా అని చేశారా అన్నది కాదు. అక్కడ వాళ్ళ బాధ్యత ప్రవర్తించారు కాబట్టి ఇక ముందు బెయిల్ రద్దయిన ఆశ్చర్యపోకర్లేదు. అలా మాట్లాడకూడదు. మేబీ అది రూల్ ఉండొచ్చు. మేబీ అది రద్దు అయిపోతే ఆయన మళ్ళీ మళ్ళీ ఎలా ఉంటుంది అది నాకు తెలియదు ప్రాసెస్. పోలీసు అనుకుంటే ఏదైనా జరుగుతుంది, పోలీసు అనుకుంటే ఏదైనా చేస్తారు. రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా ఉన్నారు. సో సామాన్యుని అరెస్ట్ చేయడం కాదు, ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేస్తేనే వాళ్ళకు కూడా వీళ్ళు పక్కా ఉన్నారు అనే ఫీల్ వస్తుందని అనే విధంగా ఉన్నారు. బట్ నేను బీజేపీ లీడర్ నేను ఎలా మాట్లాడతాను అంటే ఇవన్నీ పక్కన పెడితే
ఆ ఒక కొడంగల్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన రెడ్డి శ్రీనివాస్, ఆయన వెళ్ళి దాడి చేసి ఒక సెల్ఫీ వీడియో పెట్టి ఇలా అలా అని చెప్పడం, వీళ్ళు ఫేమ్ కోసం చేశారు తప్ప నిజమైన బాధ్యతతో చేస్తే ఏం చేయాలో అది చేయాలి, ఎలా చేయాలో ప్రొటెస్ట్ అలా చేయాలి. సో వీళ్ళ ఫేమ్ కోసం వెళ్ళి విరగొట్టడం అన్ని చేయడం, ఇవన్నీ చేసినా కానీ సరే మా కళ్యాణి గారు, నాకు ఇక్కడ ఒక పాయింట్ అండి. ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే ఫస్ట్ ఆ మనిషి బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ ఎందుకు చూస్తున్నారు మేడం? ఇప్పుడు కొడంగల్ నుంచి వచ్చాడు కాబట్టి దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని మీరు ఎట్లా మార్క్ చేస్తారు? అంటే అభిప్రాయం చెప్పకూడదా? కొడంగల్ వ్యక్తి అయితే చెప్పొద్దా? కొడంగల్ వ్యక్తి చెప్పకూడదని ఎందుకుందండి? ఇంటికి వెళ్ళి భౌతిక దాడి చేయమని చెప్పారా ఎవరైనా? అభిప్రాయం, నేను వీడియో విడిచిపెట్టాను, నేను కూడా వెళ్ళి విసకలేదు ఎవరి మీద. నేను చేయొచ్చు కదా, నాకు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, నేను కూడా చేయొచ్చు, నాకు కూడా అంత ఇచ్చింది రాజ్యాంగం. బట్ ఎవరైనా చెప్పొచ్చు, మీరని చెప్పొచ్చు, ఇంకొకటి చెప్పొచ్చు. వాక్ స్వాతంత్రం ఉంది కానీ మాట్లాడండి, చెప్పండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది. బట్ అంతేగాని భౌతిక దాడి చేయమని ఎవరు చెప్పారు? చేసినప్పుడు ఆటోమేటిక్ గా తీస్తారు బ్యాక్గ్రౌండ్. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళు కూడా చేశారుగా మొన్న, డైరెక్ట్ మోహన్ బాబు గారు మరి మీడియా మీద దాడి చేశారుగా. మోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పారండి. దాడి చేయడం మొత్తం అంతా హాస్పిటల్ అయింది, ప్రాణం మీడియాని తప్పు పట్టట్లేదు, మీడియా కానీ అత్యుత్సాహం కొన్నిట్లో కొంత స్పేస్ ఇస్తారు కదా. మా బాత్రూమ్ లో, మా బెడ్రూమ్ లో, నా ఇంట్లో దూరిపోతారు అనిపిస్తుంది కదా. అది ఆయన మాట్లాడారు. మీడియాని ఎవరు ఏమనలేదు, మీడియాకి సపోర్ట్ గానే మేము మాట్లాడాం. మేము ఎవరైనా వచ్చాము మీడియా, మీకు ఏమైనా మాట్లాడాం ఎక్కడైనా చూడండి ఆ విషయంలో? పోనీ ఎక్కడైనా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాను నేనేమన్నా? ఎందుకు ఇవ్వలేదు తెలుసా అండి? మీడియాని అనలేము, అటు అనలేము. ఆయన పర్సనల్ స్పేస్ లో వీళ్ళు వెళ్ళారు, వీళ్ళ పర్సనల్ దీనిలోకి ఆయన వెళ్ళాడు కాబట్టి ఇద్దరు చెప్పుకున్నారు. అది అక్కడితో సంపిపోయింది, అంతవరకే. అది అక్కడ వరకే. అది పర్సనల్ స్పేస్ లో, నా పర్సనల్ స్పేస్ లోకి ఎవరు వచ్చి నేను అడుగుతా. సో అది కళ్యాణి గారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక్క రోజు ఇట్లా పోయి ఇట్లా వస్తేనే అంతమంది వరుస పెట్టి లైన్ పెట్టారు కదా. వీళ్ళు కూడా అట్లనే శ్రీతేజ్ హాస్పిటలైజ్డ్ ఉన్నాడు కదా, అట్లా పెట్టి పోలేదు, ఎందుకని చూసి రాలేదు? చూసి వచ్చి అసలు ఈ పంచాయతీ ఉండదు కాదు కదా. ఒక అల్లు అర్జున్ వెళితేనే ఇంత ఇష్యూ అయిందండి. పెద్ద పెద్ద స్టార్స్, ప్రభాస్, వీళ్ళందరూ వెళ్ళి క్యూ పెట్టి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎంత తొక్కిసలాట్లు అవుతాయండి. మీరు ఒకసారి ఊహించండి వాళ్ళని ఎలా పలకరించాలి, ఏ విధంగా సపోర్ట్ చేయాలి చేస్తారు వాళ్ళు. బట్ వీళ్ళందరూ వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళారు, ఫ్రెండ్స్ కాబట్టి పలకరించారు. అక్కడికి వెళ్ళలేరు కదా, వెళ్తే ఇంకా పెద్ద పోతాయి కదా. వీళ్ళు వస్తున్నారని తెలిసిందంటే ఇంకందరూ అక్కడ మీడియాతో పాటు ప్రతి ఒక్కరు అక్కడే ఉంటారు కదా, మళ్ళీ తొక్కిసలాట అవకాశాలు ఉండదా? అలా అని లేదండి. ఇంకొక మాట చెప్తాను, ఇది ఫ్రెండ్షిప్ లో వీళ్ళు వెళ్ళారు, ఇంతవరకే ఉంటుంది, వాళ్ళ ఇంటి వరకే ఉంటుంది. హాస్పిటల్లో ఉన్న అబ్బాయికి ట్రీట్మెంట్ కావాలి, పరామర్శల కన్నా కూడా అబ్బాయి ఎలా ఉన్నాడంటే తర్వాత పరామర్శించాల్సిందే. కానీ సర్టన్ టైం వేరే ఎలా వెళ్ళాలో అలా చేయాలి. చేయకూడదని మేము అనట్లేదండి, చెయ్యాలి, అదే చెయ్యాలి అంటున్నా ఇప్పటికూ నేను. కానీ దానికి కొంచెం ఇంతమంది స్టార్స్ వెళ్ళడం వల్ల మళ్ళీ కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంది. అది కూడా మనం ఆలోచించాలి, ఆ వైపు కూడా ఆలోచించాలి. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి సినీ ఇండస్ట్రీలో ఏం మాట్లాడుకుంటున్నారు? ఎంత సీరియస్ గా ఉంది గవర్నమెంట్ అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? అసలు టాక్ ఏంటి? ఇండస్ట్రీ అయితే సీరియస్ గానే ఉంది, గవర్నమెంట్ అన్నది అందరికీ తెలుసు, చూస్తున్నాము, జరుగుతుంది. అది ఎలాగో మాట్లాడుకుంటారు, అది జరుగుతూనే ఉంటుంది. మనకి ఇండస్ట్రీ ఎప్పుడు కూడా మేము సపోర్ట్ అండి గవర్నమెంట్ కి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎప్పుడు మేము, ఎందుకంటే పరస్పరం సహకారం ఉండాలి, ఇండస్ట్రీ అయినా మేమైనా వాళ్ళైనా. అలా ఏం లేదండి, మాకెవరికి ఎవరి మీద గ్రడ్జ్ ఉండదు. ఇండస్ట్రీ అంతా కూడా ఒకటే విధంగా ఉంటారు, అందరూ మంచిగా ఉంటారు. నేను ఇండస్ట్రీ తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడట్లేదు. అయినప్పటికీ కూడా నా పర్సనల్ ఒపీనియన్, నేను ఒక లీడర్ గా, నేను ఒక ఆర్టిస్ట్ గా, నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ గా, హిందూ యాక్టివిస్ట్ గా నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎక్కడ ఏది జరిగినా మన బాధ్యత, మనం స్పందించాలి అని స్పందిస్తూ ఉంటాం. సో ఇండస్ట్రీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీ సపోర్ట్ కావాలి. సో ఇప్పుడు గివ్ అండ్ టేక్ లానే ఉంటుంది. దానికి మనం ఇది కాదు అది కాదు అని మాట్లాడడానికి లేదు. ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. బట్ ఏంటంటే గొడవలు చేసుకోవాలి, ప్రతి దగ్గర వెళ్ళి బయట ఫైట్ చేయాలని ఎవరు అనుకోరు. ఇండస్ట్రీ పీపుల్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడాలని కూడా అనుకోరు. నాలాంటి కొంతమంది అన్నింటిలో కలిసి ఉంటాం కానీ అన్నింటిలో దూరుతుంటాం కాబట్టి మేమందరం మమ్మల్ని అడుగుతారు, సామాజిక స్పృహతో మాట్లాడేవాళ్ళు, మీరు మాట్లాడకపోయినా మీ మీడియా వచ్చి మీరు ఎందుకు ఇంకా స్పందించలేదని అడుగుతారు. సో నేను స్పందించాల్సి వస్తుంది. నిన్న కూడా నేను స్పందించాను, చాలా మంది ఫోన్లు చేస్తే కూడా. నేను అప్పుడు చూసాను అది. నేను యాక్చువల్గా జర్నీలో ఉన్నాను, మీరు చూడొచ్చు ఆ వీడియోలో కూడా క్లియర్ గా. నేను జర్నీలో చేసిన వీడియో. సో నేను ఒక దగ్గర నిలబడి లేను, నేను రన్నింగ్ లో ఉన్నాను. సో నేనేమంటానంటే ఒక రెస్పాన్సిబిలిటీ మనకి ఉంటుంది ప్రతి ఒక్కరికి, అదే నేను తీసుకున్నా అంతే తప్ప అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయాలి, ప్రాణం పోతే మా ఊరుకో, నేను ప్రాణం పోయిందని ప్రాణంకి ఎక్కువ విలువిస్తాను.
అక్కడ ప్రాణం పోయింది రేవతి అని ఆమె, అది పెయిన్ఫుల్ ఉంది, చాలా పెయిన్, అది రాదామె. బట్ ఆమె కొడుకన్నా రావాలి అనుకుంటున్న పొజిషన్ లో వస్తే బాగుంటుందని సంతోషంగా ఉంటుంది అబ్బాయి వస్తే అని ఫీల్ అవుతున్నాం. అల్లు అర్జున్ గారు గైడ్ లైన్స్ కరెక్ట్ తీసుకోవాలి, కరెక్ట్ గా ఉండాలి, ఇప్పటికైనా కరెక్ట్ గా వెళ్ళాలని కోరుకున్నా. ఈ ఇన్సిడెంట్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకి ఒక కనువిప్పు అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, పబ్లిక్ గా చెప్తారు, లేదా గవర్నమెంట్ కి పోలీస్ కి ప్రొటెక్షన్ తీసుకుంటారు. అదర్వైజ్ వాళ్ళు అలాంటివి కొంచెం క్యాన్సిల్ చేసుకుంటారు. సో ఏం జరుగుతుంది అన్నది ఇది ఒక కనువిప్పు కలుగుతుంది, మార్పు రావడానికి ఇది ఒక సంఘటన అని మాత్రం నేను ఫీల్ అవుతాను. బట్ వాళ్ళ ప్రాణాలు తీసుకురావాలి కాబట్టి అదానికి చాలా బాధపడుతున్నాను. నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. అబ్బాయి నిన్న అంటే బ్రెయిన్ డెడ్ లో ఉన్నాడు. నేను వాళ్ళ మాటలు విన్నాను, సీఎం గారివి, సిపి గారివి. నేను అనవసరంగా అబ్బాయి కూడా లేడేమో అన్న మాట అనడం తప్పు. సో అది నేను ఫీల్ అవుతున్నాను. రిగ్రెట్ అనకూడదు, బాగుండాలని కోరుకోవాలి, రావాలని కోరుకుంటున్నాను మంచిగా బయటికి. నేను వెళ్ళి ఖచ్చితంగా లాస్ట్లీ కళ్యాణి గారు, యాజ్ ఏ బీజేపీ లీడర్ మీరు ఈ ఇన్సిడెంట్ ని ఎట్లా చూస్తున్నారు? వాట్ ఈస్ బీజేపీస్ లైన్? బీజేపీ వైపు నుంచి మాట్లాడినా, ఒక లీడర్ గా మాట్లాడితే మాత్రం, మీరు ఇందాక ఒక మనిషి రైస్ చేయకూడదా అంటారా? లేదు, రైస్ చేయాలి. బట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా చాలా మంచి జరిగితే మంచి జరుగుతుంది. బట్ అలాగే ఆయన తాలూకు అనునాయులు ఎవరైతే ఉన్నారో, అనునాయుడనే చెప్తాను నేను అతన్ని, రెడ్డి శ్రీనివాస్, ఇదంతా మేబీ వాళ్ళ ఫేమ్ కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవడం కోసం అతను సపోర్ట్ తీసుకొని మా రేవంత్ అన్న మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అనుకుని ఆయన వచ్చి చేశాడు, వేరే విధంగా అయితే కాదు. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం గారు సపోర్ట్ లేకుండా, సీఎం గారు తెలియకుండా ఇది జరిగిందంటే నేను అనుకోను. ఇది కానీ ఒక్కసారి కొంచెం చూడండి, ఆయన కూడా ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. రెడ్డి శ్రీనివాస్ అలా చేయకూడదు, ఆయన కూడా తప్పు చేశాడని నేను ఫీల్ అవుతున్నాను. ఒక లీడర్ గా అలా చేయకూడదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు, థ్యాంక్ యూ.